దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ప్రార్థన ఏ విధంగా చేయాలి అని ప్రార్థన గురించే మరి ఇక వాక్య ధ్యానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు ఏ విధంగా ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి వారి సమస్యకి ఎలాంటి విడుదల రావాలి, ఎలా విడుదల పొందుకోవాలి, ఎలా జయించాలి అన్న అంశం మీదే వాళ్ళు ఎలా పొందుకున్నారని మనం ప్రార్థనా వాక్యముల ద్వారా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి నేటి దినాన కూడా అలాంటిదే. అయితే ఇక్కడున్న ఈ వాక్యం ఏమిటి అంటే, ఒక నేరస్తుడు, ఒక కరుడుగట్టిన తీవ్రవాది, ఒక దొంగ ఎలా ప్రభువారిని ప్రార్థన చేసి పాప క్షమాపణ నిమిత్తము తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని ఎలా ఆ పాప క్షమాపణ పొందుకున్నాడో ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము. మనందరికీ తెలుసు, దొంగ అనేటప్పటికి ఇంకెవరున్నారండి? సిలువలో వేయబడిన యేసుక్రీస్తు వారితో పాటు కుడివైపు ఒకరిని, ఎడం వైపు ఒకరిని సిలువ వేస్తారు. అందులో ఉన్న కుడివైపు ఉన్న దొంగ ఏ విధంగా ప్రార్థన చేశారో, అలా దేవుని దగ్గర నుంచి ఎలా అయితే తన యొక్క ఆ యొక్క పాప క్షమాపణ పొందుకున్నాడో, ఆఖరి సమయంలో ప్రభువారు అతన్ని ఎలా క్షమించారన్నదే ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. చూద్దాం దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. ఒక్క మాటకి అతనికి క్షమాపణ వచ్చిందా అండి? అంటే అక్కడ వేయబడిన కుడివైపు ఒకరిని, ఎడం వైపు ఒకరిని, వారి యొక్క సంభాషణ కూడా ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. అది కూడా మనం చూద్దాం. 39వ వచనము. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట? ఇది సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల్లో 2వ మాటగా మనం అనేక విషయాల్లో ఆ యొక్క శ్రమ దినాలు అనబడిన ఆ యొక్క గుడ్ ఫ్రైడే దినాన మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఎక్కువగా సంఘాల్లో 7 చెప్పినప్పుడు 7 మాటలను, అందులో 2వ మాటగా ఈ మాట వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారికి కుడివైపు ఒకరిని, ఎడం వైపు ఒకరిని ఆ యొక్క శిక్ష అనేది అమలు చేసి వారిని కూడా సిలువ వేశారు. అయితే ఒక దొంగ యేసు ప్రభు వారిని దూషిస్తూ, ఎడమవైపు ఉన్న దొంగ, నిన్ను నీవు రక్షించుకో, నువ్వు అనేకమైన అద్భుతాలు చేశానన్నావు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా ఈ శిక్ష నుంచి తప్పించి బయటికి తీసుకొచ్చాయి. యథాప్రకారంగా మరలా మేము మా యొక్క పనులు మేము జరిగిస్తాం అంటే, అక్కడ బైబిల్లో వ్రాయబడలేదు కానీ అతని యొక్క ఉద్దేశం మనకు తెలుస్తూ ఉంది అని యేసు ప్రభు వారిని దూషిస్తున్నాడు. ఆ సమయంలో కూడా అతని యొక్క హృదయం ఎంత కఠినముగా ఉందో, మార్పు చెందలేదు అతని హృదయం. ఆ యొక్క బలహీనతను, ఆ బాధను అనుభవిస్తూ ప్రభు వారిని దూషిస్తూ ఉన్నాడు. మరి కుడివైపు ఉన్న దొంగ ఏమంటున్నాడంటే, నీవు దేవునికి భయపడవా? హల్లెలూయా. అప్పటికే ఆ దొంగకి జ్ఞాన నేత్రము, యేసుక్రీస్తు వారిని చూశాడు కనుక
ఆయనని ఎందుకు సిలువ వేస్తున్నారని ఒక్కసారిగా ఆలోచించాడు కనుక అతనికి జ్ఞాననేత్రం, ఆత్మనేత్రం వెలిగింపబడింది, సత్యాన్ని గ్రహించగలిగాడు. హల్లెలూయా. ఒక్కసారి యేసు ప్రభుని నువ్వు ధ్యానిస్తే మన మనోనేత్రములు వెలిగింపబడతాయి, తెరవబడతాయి. పౌలు గారు అంటారు, ఈ యుగ సంబంధమైన దేవత మానవునికి మనోనేత్రాన్ని గురుడితనం కలిగిస్తూ ఉంది. మనకి మనోనేత్రం అనేది ఉంది, బైబిల్ చెప్తుంది. ఆ మనోనేత్రం తెరవబడితేనే సత్యాన్ని గ్రహించగలుగుతాం. ఈ దొంగ యేసుక్రీస్తు వారిని ఒక్కసారిగా చూసి ఆలోచనలో పడ్డాడు. ఈయనకి ఎందుకు ఇంత శిక్ష విధిస్తున్నారు, ఈయన ఎక్కడ ఏ తప్పు చేయలేదని ఒక్కసారిగా యేసు ప్రభు వారి యొక్క కార్యాలను తన హృదయములో ధ్యానించడం ప్రారంభించారు. ఆయన చేసిన పనులను ధ్యానించడం, ఆయన చేసిన అద్భుత కార్యాలను ధ్యానించడం, ఆయన చెప్పిన వాక్యాన్ని ధ్యానించేటప్పటికి నిజంగా ఆయన దేవుడు అని గుర్తెరిగాడు. హల్లెలూయా. గుర్తెరిగి ఏమంటున్నాడంటే, నీవు దేవునికి భయపడవా అంటే మనుషులకి ఎలాగా నువ్వు భయపడలేదు, ఇవన్నీ జరిగించుకొచ్చావు, నువ్వు దేవునికి భయపడవా అని చెప్పి ఆ వ్యక్తిని గద్దించి, ఇది మనకి తగును, మనం ఎన్నో తప్పులు చేసాం, పొరపాట్లు చేసాం, ఎంతో మంది యొక్క జీవితాలను నాశనం చేసాం, మనం కరుడుగట్టిన తీవ్రవాదులము, మన యొక్క జీవిత విధానంలో మనకు ఒక మంచి పని అంటూ లేదు కనుక మనం చేసిన మన తప్పుకి ఈ ఫలాన్ని అనుభవిస్తున్నాం, ఇది సరిపోద్ది ఈ ఫలము మనకి, మనం చేసిన తప్పుకి. కానీ ఈయన ఏ తప్పు చేయలేదు, అయినా ఈ బాధలన్నీ పడుతున్నాడంటే ప్రజల కొరకు అని తన మాటలు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ దొంగకు చెప్పి వెంటనే తను దేవుని దగ్గర క్షమాపణ కోరుతున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వస్తావు, నువ్వు మరలా రాజ్యాన్ని ఏలుతావు, నువ్వు రాజ్యంతో వస్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రభువారు ఎంత గొప్ప దేవుడండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. హల్లెలూయా. ఆయన వెళ్ళిన క్షణమే ఆయనతో పాటు కూడా అతనికి మోక్ష ప్రాప్తిని కలుగజేశారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక ప్రార్థన, తన పాపానికి క్షమాపణకి ఆఖరి సమయంలో చేసిన ప్రార్థనకి అతనికి దేవుడు ఆ ప్రార్థనని వెంటనే క్షమించాడు. అతడు యేసుక్రీస్తు వారు అడిగిన వెంటనే, ఇంకా మారు మాట మాట్లాడుకున్న వెంటనే తన తప్పు తను తెలుసుకున్నాడు. ఈయన దైవ కుమారుడు, ప్రజలను రక్షించడం కొరకు ఇంత వేదన చెందుతున్నాడు, ఇంత బాధను అనుభవిస్తున్నాడు, తన రక్తాన్ని చిందిస్తున్నాడని అతను గ్రహించాడు. గ్రహించిన వెంటనే తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుని వెంటనే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అనగానే, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఆ మాట అన్నాడంటే, యేసుక్రీస్తు వారి శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిస్తారు. ఆ పరలోక ప్రార్థనలో నీ రాజ్యము వచ్చును గాక అన్న మాటని ఆ దొంగ జ్ఞాపకం చేసుకొని, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగాడు. వెంటనే అప్పుడు కాదు, ఇప్పుడే నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఇప్పుడే నీవు నాతో కూడా నీవు పరదేశంలో ఉందవని ఆ వ్యక్తికి నిశ్చయముగా నీతో చెప్తున్నాను, నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని చెప్పగానే ఆ వ్యక్తికి ఆ క్షణంలోనే విడుదల వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. పాపం బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అతిక్రమము, తప్పు చేసినప్పుడు దాన్ని దాచిపెట్టే వ్యక్తికి ఎప్పుడు కూడా వర్ధిల్లడు. ఎవరైతే దాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో ఆ విడిచిపెట్టిన వ్యక్తి మీదకి దేవుని కనికరం అనేది వస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసిన పని అదే. అవతల వ్యక్తి తన అతిక్రమాన్ని దాచిపెట్టి నిన్ను నీవు రక్షించుకొని మమ్మను రక్షించని అడుగుతా ఉన్నాడు. మరొక వ్యక్తి అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా, నీ అతిక్రమాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవా, ఇది మనకి తగును అని చెప్పి తన అతిక్రమాన్ని అంతటిని కూడా
దేవుని దగ్గర ఒప్పుకున్నాడు తన పాపాన్ని. ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, క్షమాపణ హృదయంలో అడిగాడు. పైకి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నీ శిష్యులకు నేర్పించావు కదా పరలోక ప్రార్థనలో, నువ్వు మరలా వస్తావు, నేను నమ్ముతున్నాను అని దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే యేసుక్రీస్తు వారు వెంటనే, నేను ఎప్పుడైతే పరదేశకు వెళ్తానో నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావని అతని పాపాన్ని ప్రభువారు క్షమించారు. హల్లెలూయా. దేవుని దగ్గర మన అతిక్రమాలు దాచిపెట్టకూడదు, ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టియాలి, మరలా దాన్ని చేయకూడదు. ఈరోజు విడిచిపెట్టేసాం, రేపు మామూలుగా చేస్తామంటే అది కాదు. దేవా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభు అని ఒప్పుకోవాలి. ఎవరి పట్లైనా మనం అమానుషునిగా ప్రవర్తించినా, ఎవరిదైనా మన దగ్గర ఉన్నా దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకా జీవితంలో ఎప్పుడూ కూడా దాన్ని చేయకూడదు. అప్పుడు దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుంది. ఈ దొంగ మీదకి యేసుక్రీస్తు వారి యొక్క కనికరం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనికరము కలిగిన దేవుడు గనక ఆయన కనికరం అతని మీదకి వచ్చింది. ఆ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఎంత కరుడుగట్టిన వ్యక్తి అండి! అంత పెద్ద శిక్ష వేశారు, అంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు అంటే ఎంత అతని హృదయం కరుడు గట్టిపోయింది. ఎన్ని హృదయాలను గాయపరిచారు, ఎన్ని ఇల్లులను ధ్వంసం చేశారు, ఎంతగా ఆ యొక్క దేశం మీద తిరుగుబాటుతనం చేశారు వాళ్ళు. అయితే వాటన్నిటినీ కూడా దేవుడు క్షమించారు. హల్లెలూయా. మనుషులు క్షమించకపోవచ్చు కానీ దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. మొదటి మాటలో యేసుక్రీస్తు వారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించండి అని చెప్పారు. ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి రెండవ మాటలో సులువలో ఆ వ్యక్తిని క్షమించి చూపించారు. ఆయన ఆ దేవుడే ఈ దేవుడని ఆయన మరొకసారి ఆ మాటలో ఆయన తన యొక్క శక్తిని అక్కడ చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే మన వాక్యం అది కాదు, ప్రార్థన. ఈ వ్యక్తి అడిగిన వెంటనే పొందుకున్నాడు. మనం కూడా మనలో ఉన్న తప్పులను, అపరాధములను, పాపములను ప్రభువు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరం మన మీదకి వస్తుంది. మన పాప శాప బ్రతుకు నుంచి ఆయన విడిపించి మోక్ష ప్రాప్తిని మనకు అనుగ్రహిస్తారు. పరలోక రాజ్యం అనేది సామాన్యమైనది కాదు, మాటలతో వచ్చేది కాదు, చేతలతో క్రియలతో చేరుకునేది. ప్రార్థన, విశ్వాసం, పోరాటాలతో ఆ యొక్క ఆధ్యాత్మిక పోరాటం అంటే మీరు పోరాడుచున్నది వాయుమండల దురాత్మలతో అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ యొక్క ఆధ్యాత్మికమైన పోరాటంతో పరలోకాన్ని మనం తెచ్చుకోగలుగుతాం, జయించగలుగుతాం, పరలోకానికి వెళ్ళగలుగుతాం. సామాన్యమైన విషయం కాదు. దేన్ని భూమి మీద పోగొట్టుకున్నా మరలా సంపాదించుకోగలమేమో కానీ మోక్షాన్ని కానీ పోగొట్టుకుంటే తిరిగి ఎప్పటికీ దాన్ని సంపాదించుకోలేము. ఆఖరి దశలో ఈ వ్యక్తి దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దగ్గరగా చూసి తన పాపానికి క్షమాపణ అడిగాడు, క్షమించారు, మోక్ష ప్రాప్తిని పొందుకున్నాడు. హల్లెలూయా. కనుక ప్రభునందు మన విశ్వాసం ఉంచి ఎప్పటికప్పుడు యేసు రక్తంలో మన పాపాల్ని కడుక్కొని మనం ప్రార్థన చేసినప్పుడు మన అతిక్రమాన్నంతటినీ ఆయన తుడిచివేసి మనకి నిత్యత్వాన్ని, ఆయన కనికరం చూపించి మనకు ఆ నిత్యత్వాన్ని అనుగ్రహిస్తారు. కనుక ప్రభునందు మనం అలాంటి ప్రార్థన చేసి ప్రభువారి యొక్క హృదయాన్ని మనం గెలుచుకొని ఆయన కనికరంలో మనం ఉండి ఆయన కనికరాన్ని మనం సంపాదించుకున్నట్లయితే కడబోర మ్రోగగానే, కడబోర శబ్దం మ్రోగినప్పుడు మనం ఈ భూమి మీద ఉంటే ఆ బోర యొక్క శబ్దం మన చెవిలో పడుతుంది. మనం యొక్క రెప్ప పాటున పరలోకానికి వెళ్ళిపోతాం, ఎత్తబడి గుంపులో ఉంటాం. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై మన పోకడ బేగా అయిపోతే మనకి ఆ నిత్యత్వంలో దేవుణ్ణి చూసే, ఆ దర్శించే అవకాశం ప్రభువారు మనకిస్తారు. కనుక అలాంటి ప్రార్థనతో ప్రభు పాదాలు పట్టుకొని వేడుకుంటూ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ పరలోక రాజ్యపు వారసులుగా తయారవుతూ
అనేకులని ఆ వారసత్వంలోనికి నడిపిస్తూ దేవుని కనికరంలో మనం ముందుకు సాగుదాం. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. వెత్తబడిన వాక్యం నూరొంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి దేవా. ఇదిగో సిలువలో దొంగ, కరుడుగట్టిన తీవ్రవాది దొంగ అయినప్పటికీ కూడా ప్రభా, ఆఖరి క్షణంలో ప్రభువా తన తప్పును ఒప్పుకొని తన పాపాలకు క్షమాపణ అడిగి నాయనా మీ పాదాలు పట్టుకొని తన హృదయంలో నాయనా మిమ్మల్ని వేడుకున్నప్పుడు ప్రభా, అయ్యా తండ్రి అతని మీద కనికరాన్ని చూపించి నాయన అతనికి పరలోక రాజ్య ప్రాప్తిని దయచేసావు తండ్రి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని సెలవులో రెండవ మాటగా అతన్ని క్షమించి చూపించి నాయన మీరు మాట్లాడారు ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా తండ్రి. మా జీవితాల్లో కూడా మీ యొక్క కనికరాన్ని నాయన మేము పొందుకునేవారిగా ప్రభా, మీకు లోబడేవారిగా అట్టి హృదయం, అట్టి మనసు, అట్టి ఒప్పుకునే ప్రార్థన, మా అతిక్రమాన్ని విడిచిపెట్టే ప్రార్థన దేవా మాకు దయచేయమని దేవా తండ్రి నాయన విత్తబడిన వాక్యం నూరొంతులుగా ఫలించి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.